ఎస్ఎస్సి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గందరగోళంగా మారిన నందరం భూభారతి రెవెన్యూ సదస్సు సీలింగ్ సమస్య ఉండడం వల్ల బ్యాంకుల్లో రుణాలు, అమ్మకం, కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు పడుతున్న రైతులు. సీలింగ్ను ఎత్తివేయాలంటూ గ్రామస్తులంతా నినాదాలతో నిరసన. కొనసాగుతున్న వేములవాడ పట్టణ బంద్. ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన. రాజన్న ఆలయ రక్షణ కమిటీ పిలుపు మేరకు కొనసాగుతున్న వేములవాడలో బంద్. బీజేపీ నేతలకు పాలాభిషేకం. ఎస్యూలో లా కాలేజీ మంజూరుపై హర్షం. జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలకు పాలాభిషేకం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఇదివరకే మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి దఫా మంజూరైన 2027 ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ఈ వారాంతంలోగా అన్ని ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా మంజూరైన అన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్కు చేరాలని అన్నారు. హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను ఈ నెల 25లోగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డిఆర్డీఓ వేణుమాధవ్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 25/2025 నుండి 22/5/2025 వరకు జరగనున్న పెద్ద హనుమాన్ జయంతి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలిసి బుధవారం సమీక్షించారు. మల్యాల మండలంలోని కొండగట్టులో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రాకపోకల దృష్టిని ఉంచుకొని లైటింగ్, చలవ పందిర్లు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలపై కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ ప్రాంగణం పరిసరాల్లో నిత్యం శుభ్రత, శానిటైజేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్ష అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, ఎస్పీ అశోక్ కుమార్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. బెజ్జంకి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో హుస్నాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును డిపో మేనేజర్తో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇటీవల కాలంలోనే హుస్నాబాద్ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 2 కోట్ల రూపాయలతో ఆధునీకరించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు. డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని, ఒకప్పుడు నష్టాలలో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందన్నారు. మీ సారయ్య అందరూ ఎంతుంటే వీళ్ళందరూ ముందు చూడాలి. మహిళల విజయం శ్రీ
శ్రీ చైతన్య కళాశాల ర్యాంకుల ప్రభంజనం ఎస్సెట్ 2025 ఫలితాలలో కరీంనగర్లోని శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాలల చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన గోకులకొండ వైష్ణవి, బ్లెస్సీ సుసన్, పి చందన, పి భరత్ రెడ్డి, పి అజితేష్లతో పాటు పలువురు రాష్ట్ర స్థాయిలో 16 ర్యాంకులు సాధించారు. ఇంకా 10,000 ర్యాంకుల లోపు 51 విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఎస్సెట్ 2025లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులకు వారి తల్లిదండ్రులను చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అభినందించారు. ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తోడ్పడిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర సరేందర్ రెడ్డి, డీనా జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ జన్మదిన వేడుకలు తిమ్మాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పుల్లెంగుల ఏకనందం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రసమై లాంగ్ లైవ్ అంటూ నినాదాలు చేశారు. రసమై ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో రస్మై బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గానికి చేసిన సేవలు ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పుల్లెంగుల ఏకానందం, నాయకులు పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, మాదన రాజేందర్, పోతరాజు దేవేందర్, సందుపట్ల మల్లేశం, గడ్డి రమేష్, దుద్దనపల్లి మాజీ సొసైటీ చైర్మన్ రాధాకిషన్ రావు, ఎడ్ల అంజిరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సుధగొని సదయ్య తదితరులు పాల్గొన్నారు. రసమై బాలకిషన్ గారి జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమై బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తన ఆట మాటతో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకురావడంలో తన పాత్ర ఎనలేనిదని, తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షునిగా పల్లెల్లో సైతం తన పాట ద్వారా ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకువచ్చి ప్రజలందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ఘనత రసమైదే అన్నారు. గాయకుడు, కవి మరియు రాజకీయ నాయకుడు. ఆయన రాష్ట్ర సాంస్కృతిక మండలి, తెలంగాణ సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదాతో చైర్మన్గా, మానకొండూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, తన పుట్టినరోజు సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మసీదు దీవెనలు కూడా ఎల్లవేళలా రసమయానికి ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు మన ముద్దు బిడ్డ, మన మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి, మాజీ చైర్మన్ గారు డాక్టర్ రసమై బాలకృష్ణ గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, మరియు ఈరోజు బెజ్జంకి మండల శాఖ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్ని అనుబంధ సంఘాలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కార్యకర్తలు కలిసి మరియు ఎంతో ఉత్సాహంగా ఈ జన్మదిన వేడుకలను చేయడం జరిగింది. ఇంకా రాను మా ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నత పదవులు చేకూర్చాలని ఆ బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటూ ఇంకా ముందు ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు. వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేగవంతంగా అయ్యేలా చూడాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సింగిల్ విండో వడ్ల కొనుగోలు కేంద్రాలను కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డిలు పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన వారి ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటర్ నిర్వాహకులు త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి మార్కెట్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.
వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యంను రైతులు ఏమాత్రం నష్టపోకుండా వడ్లు తడిసినా కానీ రంగు మారినా కానీ కొనుగోలు జరిపిస్తున్నారన్నారు. వడ్లు తడిసి రంగు మారకుండా ఉండాలంటే కొంత ఉప్పు నీటిని వరి ధాన్యంపై చల్లాలని, దీంతో వరి రంగు మారకుండా ఉంటుందన్నారు. వరి ధాన్యం తడిసిన రైతులు అధైర్యపడవద్దని, గింజ కటింగ్ లేకుండా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో వరి ధాన్యం కాంటాలు పెట్టించడం జరుగుతుందన్నారు. ఈ వేసవిలో గుంట ఎండకుండా ఎమ్మెల్యే సాగునీరు అందించి ఆదుకున్నాడన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంగారు రమేష్, ఎండి మునీర్, సొన్నాయి, టెంకం శివరామకృష్ణ, తాండ్ర సురేష్, ధ్యాగేటి రామచందర్, కానుగంటి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు సన్నబియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తుంటే అక్రమార్కుల కన్ను పేదోడి సన్నబియ్యంపై పడింది. పేదలకు అందించాల్సిన సన్న బియ్యాన్ని దొడ్డిదారులు అమ్ముకొని జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజలకు అందించే ఉచిత బియ్యాన్ని అక్రమంగా అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా అక్రమార్కుల తీరు మారడం లేదు. ఏకంగా 436 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్తో పాటు సివిల్ సప్లై శాఖ అధికారులు మాట వేసుకొని పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్తో పాటు పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులకు ఉన్న విశ్వసనీయ సమాచారంతో ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట నుండి 436 బస్తాలు 211.50 క్వింటాల లోడుతో ఏపీ 31 TC 0329 లారీలో హన్మకొండ జిల్లా పరకాలకు తరలిస్తుండగా మాటివేసి పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ 8,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా యూరియా బస్తా లాంటి సంచుల్లో బియ్యాన్ని నింపి లారీపై కనబడకుండా టార్పాలిన్ కవర్తో మూసివేసి అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పట్టుబడిన బియ్యాన్ని మరొక లారీలో జిల్లా సివిల్ సప్లై శాఖ గోదాంకు తరలించారు. ఈ అక్రమ రవాణాపై పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారి జి రవీందర్ ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్తో పాటు మరో ముగ్గురిపై సివిల్ సప్లై శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన లారీపై గతంలో నమోదైన పెండింగ్ ఈ చలాన్లు 2 ఉన్నాయి. ఈ చలాన్లు తనిఖీలో మరో విషయం బయటపడింది. సివిల్ సప్లై శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో లారీ యజమాని పేరు మోతేశేఖర్ అని ఉండగా మరో 2 పేర్లు సంపత్, ఉమామహేష్ అని ఉంది. కానీ ట్రాఫిక్ చలాన్లు మాత్రం ఓ ముస్లిం మహిళ పేరు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరీంనగర్ బీజేపీ నేతలకు పాలాభిషేకం. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజీలో 3 సంవత్సరాల LLB కోర్సుకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి రావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం శాతవాహన యూనివర్సిటీ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్ ఏర్పాటుపై రాజకీయ రాద్ధాంతం చేయడం తగదని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మాజీ మేయర్ బీజేపీ నాయకులు సునీల్ రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీల వైఖరి ఎట్లా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. अर्जुन राम जी धन्यवाद धन्यवाद గట్టిగా మాట్లాడండి, గట్టిగా. भारत माता की जय, भारत माता
శక్తి బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతా బీజేపీ నాకు జరగండి అన్న కొద్దిగా వెనక రమేష్ భాయ్ అన్న అట్లా ఎడిదికి రండి మీరు ఎడిదికి రండి అర్జున్ రామ్ మేఘ్వాల్ జిందాబాద్ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ అందరూ ఫోటో మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమై బాలకిషన్ గారి జన్మదినం సందర్భంగా ఇల్లత్తుకుంటం మండల కేంద్రంలో ఇల్లత్తుకుంటం మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరగగా దానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ సిద్ధం వేణు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో చాలా మంది నాయకులు రాజకీయం చేస్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో కలిసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవిస్తుంటారని అన్నారు. ఈ కోవకే రసమయ్య అన్న చెందుతారని అన్నారు. మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ అన్న 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా 2 సార్లు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నా కొంచెం కూడా గర్వం కూడా కనిపించనీయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన మృదు స్వభావాన్ని అని అన్నారు. ఒకవైపు మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మరోవైపు పార్టీకి వెన్నుదన్నగా నిలిచి నాయకులకు కార్యకర్తలకు సాధారణ జనానికి ఆపద కాలంలో అండగా నిలుస్తూ జనం మెచ్చిన నేతగా గుర్తింపు పొందారని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం కొనసాగిస్తూనే రోజులలో ప్రజల కష్టాలు చూడలేక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ సాధించే వరకు ధూమ్ధామ్ కార్యక్రమాలు రాత్రి పగలు తేడా లేకుండా నిర్వహిస్తూ నిద్రాహారాలు లేకున్నా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఉద్యమాన్ని దగ్గరుని నడిపించారని అన్నారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో తాను శాసనసభ్యులుగా ఉన్నన్ని రోజులు ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చినా తెలుసుకొని మరీ సాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి రసమయ్య అన్న అని అన్నారు. సామాన్య ప్రజలే తన బలం బలహీనత అని నేత వారికి సేవ చేయకుండా ఎంత కష్ట నష్టాలకు ఎదురైనా వారి కష్టం తీర్చడానికై దూరమై పోరాడుతానని చెబుతూ ఉంటానని అన్నారు. కష్టం వచ్చిన ప్రజలు చేయమని అడగకున్నా తెలుసుకొని మరీ వెళ్ళి సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి రసమయ్య అన్న అని తెలిపారు. కష్టం వచ్చిన ప్రతి కుటుంబం కొడుకుల అన్నల బాధ్యతలు తీసుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిపోతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. వేములవాడలో కొనసాగుతున్న వేములవాడ పట్టణ బంద్ అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వేములవాడ ప్రజలు బంద్ పాటిస్తున్నారు. బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపు ఇచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపు మేరకు వేములవాడలో బంద్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కు అభివృద్ధి ఎందుకు చేయలేదన్నారు. ఇప్పుడు అభివృద్ధి మంత్రం పడుతున్న కాంగ్రెస్ మధ్యలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడున్న చిరు వ్యాపారులు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తానని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు. మరి దేవాలయం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు 10,000 కుటుంబాలు దేవాలయం పోతున్నాయి, ఏ రకంగా పోతాయి, దానికి సమాధానం లేదు. మరి నిజంగా కూడా భక్తులు, రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు, అభిషేకం రాజన్నకు చేస్తారు, అన్నపూజ రాజన్నకు చేస్తారు, కళ్యాణం రాజన్నకు చేస్తారు.
మరి వీటన్ని పక్కకు తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలు ఏం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమంజసం? అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. మరి రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఒకసారి ఆలోచన చేయాలి. వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు పిలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడ్డట్టు నేను అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నది, అంతకుముందు 60 సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది? 1000 సంవత్సరాల కింద పుట్టింది. 60-70 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేసినారు మరి? అది చెప్పరు. ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి తప్పితే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజన్న భక్తుల మీద కూడా ఎక్కడ లేదు. ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలివి లేదా, లేకుండా వాస్తు వాళ్ళకు తెలియదా? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది కోటిలింగాల ప్రాశస్త్యం లేదని చెప్తా ఉన్నారు. కోటిలింగాల ప్రాశస్త్యం ఏమన్నదో దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది. అది కోటిలింగాల ప్రాశస్త్యం ఏంది అనేది. మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు. రెండోది నిన్న కూడా యువకర్తలు మీటింగ్ పెట్టించారు. ఏ అధికారులు బలిపశం చేస్తారు? సాక్షాత్తు కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ విప్ గారు కలిసి కూర్చుని జూన్ 15 నుంచి బంద్ చేస్తా అని చెప్పారు. నిన్న యువగారు సమావేశం చెప్తా ఉన్నారు. మరి 15 నుంచి లేదు, ముందర పోతా ఉన్నది. అంటే ఇది బంద్ చేసేది గ్యారంటీ అనేది, దాని మీద క్లారిటీ లేదు. మరి ఏ అధికారి బలిపశం తెలుస్తున్నది ప్రభుత్వం చెప్పాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి. రాజన్నకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టాదు. రెండోది ఏ అకౌంట్ రాజన్నకు సంబంధించిన నిధులు జమ అయినాయి. మూడోది లోపల ఉన్న దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు. మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్య నిన్న దాదాపు 100 మంది అలా బెదిరించుకుంటూ పోతా ఉన్నారు. బంద్ చేయొద్దు, మీరు బంద్ చేయొద్దు అనేది. ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి. అది కాకుండా ఈ బంద్కు సహకరించి ఎవరుతున్నారో సామాన్య భక్తులకు, ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కావచ్చు అని మా వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు సహకరించిన ప్రతి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమః శివాయ. కరీంనగర్ బక్రీద్ పండుగ ఏర్పాట్లను ఘనంగా చేయాలి. పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఘనంగా చేయాలని నగర మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్కు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ మాసంలో కుర్బానీ బలి ఇచ్చే జంతువులలో ఆవులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బక్రీద్ నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఈద్గాల వద్ద నమాజ్ చేసే స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా టెంటులను సౌకర్యం కల్పించాలన్నారు. వృద్ధులకు కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. కుర్బానీ అయ్యాక పశు వ్యర్థాలను తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అదనపు ట్రాక్టర్లను 3 రోజుల పాటు ముస్లిం కాలనీల్లో అందుబాటులో ఉంచాలన్నారు. బ్లీచింగ్ పౌడర్ను ముస్లిం కాలనీల్లో ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ ఆతినా ఖాజా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు షర్ఫుద్దీన్, అలీబాబా, మాజిద్ హుస్సేన్, నాయకులు అబ్దుల్ సమీ, ఆసిం, అబ్దుల్లా ఖాన్, అల్మాస్ పాల్గొన్నారు. एक्स्ट्रा ट्रैक्टर सर कुर्बानी के जो रमजान में ज़्यादा रहती है, उसको थोड़ा कम कर दिए साउंड में बजट बढ़ा दो और कूलर से उसको कम करके बाकी के दूसरे वालों में जितने ईद के टाइम पे 3 दिन रखने का रहता है, 3 दिन एक्स्ट्रा ट्रैक्टर सबको थैंक यू। గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కావాలని దాష్టికాన్ని ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈదుల్ అడ్నా బక్రీద్ పండుగ నిర్వహణకి సహకరించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, నాయకులు గురువారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి, గౌషం ఆలంలను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ బక్రీద్లో కుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని, వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతలో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కుర్బానీ కోసం ఆరోగ్యకరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్టపరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.
జంతువులు రవాణా చేసేటప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే నంబర్ 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా, రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదని సుంకె రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గురువారం బోయినపల్లి ఫాక్స్ సెంటర్ పరిధిలోని తడగొండ వడ్ల కొనుగోలు కేంద్రాలు అకాల వర్షానికి తడిసిపోగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధాన్యం కేంద్రాలను సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఐకేపీ సెంటర్కు 15 రోజుల కింద వడ్లు తీసుకువచ్చినా కాంటా వేయలేదని, హమాలీలు కొరత ఉందని, ఆరబోసిన వడ్లు చాలా వరకు వానకు కొట్టుకుపోయాయని, తార్పాలిన్లు కూడా ఇవ్వలేదని, ఈ సమయానికి వడ్లు కొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇప్పటికే 42 కిలోలకు 39 కిలోల చొప్పున లెక్క కడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి రైతులు సుంకె రవిశంకర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం సుంకె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని, రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని, ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, ఈదురుగాలులు అకాల వర్షాలతో రైతులు దినదిన గండంగా గడుపుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్తో మాట్లాడుతూ పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఆయన వెంట మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజ్ను, మాజీ సర్పంచ్ చిందం రమేష్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మండల నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి, బాపురెడ్డి, లింగయ్య, బత్తిని కమల్ గౌడ్, రాజేష్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ భారత సైనికుల కోసం అన్ని కులాలు మతాల వారు అందరూ ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సహాయం అందించి అండగా ఉండాలని రేకుర్తి ఉప సర్పంచి నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని ఆర్మీ సంక్షేమ నిధికి అందించి అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ గత 5 రోజులుగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నుండి తోచిన ఆర్థిక సహాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని సైనికులకు అందజేయనున్నట్లు తెలిపారు. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న సైన్యానికి తాము అండగా ఉంటామని అన్నారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై వందే మాతరం, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా की జై. అయితే మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా, అయితే మొన్న ఒక ఆడాలి రైలని పాపం 48 డిగ్రీల ఎండ ఉండగా ఏంటంటే ఇక్కడ కేకులు కటింగ్ కానీ అదే జిలేబీలో బర్త్డే పెళ్ళిళ్ళు చావులు ఏదైనా కార్యక్రమం పోతున్న మొత్తం దావా చేసుకుంటాం. కానీ వాళ్ళు ఏంటి 48-49 డిగ్రీలు కూడా ఎండ మన కొరకు పారగాస్తూ పాపం సైనికులు అంటే మహిళా సైనికులైనా దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని పార్టీలు మీకు కూడా ఉంటాం. మీరు పోరాటం చేయండి, దేశాన్ని కాపాడండి, మమ్మల్ని కూడా కాపాడండి. అంటే వాళ్ళు ఏంటంటే భార్య దేవుళ్ళైనా అక్కడ ఉన్న నమ్మకైనా అంటే మేము ఉన్నాను భరోసా కలిపి అంటే వేరే వెళ్ళాక కానీ రోజులో ఇక్కడ చేసి నేను ఇక్కడ మాజీ సర్పంచ్ ₹1 కూడా వదిలిరా నా పైసలు నాకుంటే ఏంటంటే వందే మాతరం, వందే మాతరం, వందే, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జవాన్, జై కిసాన్. అన్న నీ షాప్ కి వస్తాం అన్న షాప్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై భారత్, జై భారత్, భారత్ మాతా की జై. అమ్మ కూడా జై భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. వందే మాతరం, జై జవాన్, జై కిసాన్, 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 జై జవాన్.
జై జవాన్ జై కిసాన్ 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 మన భారతదేశం కోసం భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న అన్ని కులాల ప్రజలను కాపాడుతున్న సైనికుల కోసం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధం సందర్భంగా మరి మనం కూడా భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏ పార్టీ అయినా ఏ కులమైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సైనికుల కోసం మేము ఉన్నాం, మీకోసం మీరు పోరాటం చేయండి, మన భారతదేశాన్ని కాపాడండి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని పీడీఎస్యూ నాయకులు అన్నారు. కరీంనగర్లో వారు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలను తొలగించి మధ్యతరగతి విద్యా సంస్థలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం పోయిందన్నారు. అనేక కాలేజీలలో అనుమతులు లేవు. రీఎంబర్స్మెంట్ను పొందాలనే దురుద్దేశంతో విద్యార్థులను చేర్పించుకోవడం కోసం కొత్త కోర్సుల పేరుతో లక్షల రూపాయల ఫీజులు పెంచుతున్నారని అన్నారు. అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యా మండలిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర అక్రమ పద్ధతులలో అనుమతులు తీసుకుంటున్నారని, ఈ వివాదానికి స్వస్తి పలకాలని హెచ్చరించారు. నా పేరు పృథ్వీ, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. పీడీఎస్యూ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మీడియా పెద్దలు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ కుమార్, పీడీఎస్యూ మిత్రులందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల మేము విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనని, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నటువంటి నేటి సమాజంలో విద్యా ప్రాధాన్యతని ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము పీడీఎస్యూగా పాలక ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం. విద్య అనేది సమానత్వాన్ని చాటడానికి శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమానమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను, అందరికీ విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా గీటురాయిగా ఉండాలనంటే అందరికీ సమానమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలకి ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. బెజ్జంకి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు గందరగోళంగా మారింది. భూభారతి ఆర్ఓఆర్ చట్టం అమలులో భాగంగా అక్కన్నపేట మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. గ్రామ పరిధిలోని మొత్తం భూమి విస్తీర్ణం 1456 ఎకరాలు ఉండగా అందులో 932 ఎకరాలు సీలింగ్లో ఉందని, ఈ సీలింగ్ సమస్యతో నందారం, కపూర్ నాయక్ తండ ప్రజలంతా తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీలింగ్ సమస్య ఉండడం వల్ల బ్యాంకులో రుణాలు, అమ్మకం, కొనుగోలు విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. సీలింగ్ను ఎత్తివేయాలంటూ గ్రామస్తులంతా నినాదాలతో నిరసన తెలిపారు. భూభారతి టీం కోహెడ తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిఏ ఓఎస్డి శ్రీనివాస్ రెడ్డితో చరవాణిలో మాట్లాడిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు బేగంపేట రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 874లో కాంపెల్లి మల్లేశం గారి ఆధీనంలో ఉన్న భూమికి మోకాపైన లేని గుండా బాపురెడ్డి పేరిట ధరణి పోర్టల్ తప్పుల కారణంగా వచ్చిన రికార్డ్స్ ఆధారంగా దొంగ పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి నిరసనగా చట్టరీత్యా చర్య తీసుకోవాలని, న్యాయం చేయగలరని తహసీల్దార్ కార్యాలయం బెజ్జంకి ఎదుట నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. బెజ్జంకి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోపాల్ గారికి ఫిర్యాదు చేసి జిల్లా కలెక్టర్ సిద్దిపేట దృష్టికి తీసుకెళ్లాలని ఫిర్యాదు చేయడం జరిగింది. సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బొనగోటి రూపేష్ మరియు సిపిఐ మండల సహాయ కార్యదర్శి సంగెం మధు గారు మద్దతుగా తెలిపారు.
చేయాలి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. వల్ల గుండా బాపురెడ్డి పేరు మీద మాకు చెందిన భూమి పడ్డది. దాన్ని ఆసరా చేసుకొని గుండా బాపురెడ్డి అనే వ్యక్తి వేరే వాళ్లకు సేల్ చేసింది. అయితే ఇది తప్పు పడ్డదనే సమాచారాన్ని మనం ఎంఆర్ఓ పలు దాపాల వినతి పత్రాలు ఇచ్చినాం. ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీసీఎల్లో మన ప్రజా దర్బార్లో ఇట్లా ఎస్సీఎస్ కమిషన్కి ఇచ్చినాం. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏ అధికారి మాకు స్పందించలేదు. మళ్ళీ దీన్ని కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టు మనకు గైడెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇచ్చిన దాన్ని గైడెన్స్ను కూడా ఆర్డర్స్ కూడా బేఖాతరు చేస్తూ మన బెజ్జంకి ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న కాక మొన్న ట్రాన్స్ఫర్ పోయేటప్పుడు అక్రమంగా వాళ్ళ బంధువులైన ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.